నక్క మనుషుల మధ్య చిచ్చు పెట్టడం సులభమని ఒక కుక్కతో ఛాలెంజ్ చేసింది. నువ్వలా చేస్తే నీకు నేను జీవితాంతం దాసోహం అంటాను అని కుక్క నక్కతో అన్నది. మరి నక్క మనుషుల మధ్య చిచ్చు పెట్టగలిగిందా? ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చిచ్చు పెట్టడం సులభం గురు, మనుషుల మధ్య. ఒక అడవిలో ఒక దొంగ నక్క ఉండేది. అది చాలా తెలివైనది. ఎవరినైనా సరే తన మాయమాటలతో ఎత్తులతో చిత్తు చేసేది. ఆ నక్క ఇంటి పక్కనే ఒక కుంటి కుక్క ఉండేది. అది ఎప్పుడూ నక్క వెంబడే తిరుగుతా అది ఏమి చెబితే అది చేస్తా ఉండేది. ఒకసారి ఆ కుంటి కుక్క, మిత్రమా, నేను ఎప్పటి నుంచో ఒకటి నిన్ను అడగాలనుకుంటా ఉన్నాను. ఈ లోకంలో తమంతా తెలివైన వాళ్ళు ఎవరూ లేరని మనుషులు విర్రవీగుతా ఉంటారు కదా, నిజంగా వాళ్ళు అంతా తెలివైన వాళ్ళేనా? నీ అభిప్రాయం చెప్పు అనింది. దొంగనక్క చిరునవ్వు నవ్వి, నిజానికి మనుషుల్లో తెలివైన వాళ్ళు ఎక్కడో ఒక చోట వేల మీద లెక్కబెట్టేంత మందే ఉంటారు. వాళ్ళని విడగొట్టడం, పడగొట్టడం, మోసం చేయడం చాలా సులభం. వాళ్ళంతా అసూయాపరులు, అవివేకులు, స్వార్థపరులు, స్వంత ఆలోచన లేని వాళ్ళు, నిజాన్ని తెలుసుకునే ఓపిక లేని వాళ్ళు 7-14 లోకాల్లో ఎక్కడ వెతికినా దొరకరు అనింది. ఆ మాటలకు కుంటి కుక్క, ఎందుకో కానీ నువ్వు చెప్పేది నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నేను ఒక ఊరిలో 2 స్నేహితులను చూపిస్తా. వాళ్ళది అలాంటి స్నేహం కాదు. కంటికి కాటుక లెక్క, కాలికి కడియం లెక్క, ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళని నీ మాయోపాయంతో విడగొట్టగలవా అని అడిగింది. దానికి దొంగనక్క నెమ్మదిగా తల ఊపుతూ, శత్రువుల మధ్య గొడవ పెట్టడానికి ఒక అగ్గిపుల్ల చాలు, కానీ మిత్రులంటా ఉన్నావు, అది చిన్ననాటి స్నేహం అంటా ఉన్నావు. అయినా ఈ లోకంలో ఏదీ అసాధ్యం కాదు. కొన్ని ఎక్కువ ఎత్తులు వేయాలంతే. చెప్పు, ఎవరిని విడగొట్టాలి అనింది. అప్పుడు ఆ కుక్క, మన అడవికి ఉత్తరం వైపు ఒక ఊరుంది. అక్కడ అందరూ మంచోళ్ళే. ఒకరితో ఒకరు బాగా కలిసిమెలిసి ఉంటారు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, దొంగతనాలు, మోసం చేయడాలు అస్సలు ఉండవు. ఏదైనా గొడవ జరిగినా వెంటనే పెద్ద మనుషులు వచ్చి సర్ది చెబుతారు. అందరూ వాళ్ళ మాట వింటారు, గౌరవిస్తారు. ఆ ఊరిలో రాజయ్య, సుధాకర్ అనే 2 స్నేహితులు ఉన్నారు. పండగొచ్చినా ఆపదొచ్చినా ఒకరికొకరు తోడు నీడగా నిలబడతారు. అందరూ వాళ్ళిద్దరిని చూసి, ఆహా, స్నేహం అంటే మీదేరా, ఎప్పటికీ ఇట్లాగే కలిసిమెలిసి పాలు నీళ్ళ లెక్క జీవించండి అని దీవించేవాళ్ళు. తలక్రిందులు తపస్సు చేసిన వాళ్ళని ఎవ్వరూ విడగొట్టలేరు అనింది. అప్పుడా దొంగనక్క చిరునవ్వు నవ్వుతా, ఎంత పెద్ద గడ్డివామైనా సరే అంటించడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. వాళ్ళిద్దరే కాదు, మొత్తం ఊరూరునే కొట్టుకొని చచ్చేటట్టు చేస్తాను, చూస్తావా అనింది. సరే, నువ్వలా చేస్తే జీవితాంతం నీ కాళ్ళకాడే పడుంటా. నువ్వెలా చెప్తే అట్లా చేస్తా, సరేనా అనింది కుంటి కుక్క. దొంగనక్క పడిపడి నవ్వుతా, మరీ అంతొద్దులే కానీ ముందు వాళ్ళిద్దరి వివరాలన్నీ ఒక్కటి కూడా విడవకుండా చెప్పు అంటూ తనకు కావలసిన విషయాలన్నీ గుచ్చి అడిగి రాబట్టింది. ఆ తర్వాత రెండూ కలిసి ఆ ఊరి వైపు బయలుదేరాయి. సుధాకర్, రాజయ్య ఇండ్లు దూరంగా ఉన్నప్పటికీ పొలాలు మాత్రం పక్కపక్కనే ఉన్నాయి. రాజయ్య పొలంలో 2 పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. అవి బాగా కాపుకొచ్చి రేపో ఎల్లుండో తెంపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పండ్లు బాగా రుచిగా ఉండటంతో కాయలన్నీ తెంపి
తనకు అమ్మమని ఊరిలో ఉండే ఒక పెద్ద మనిషి డబ్బులిచ్చిపోయాడు. దాంతో రాజయ్య తోటలో ఎవ్వరూ రాకుండా చుట్టూ బాగా కంచె వేయించి జాగ్రత్తగా చూచుకోసాగాడు. దొంగ నక్క చక్కగా పోయి రాజయ్య తోటలోకి దూరింది. మామిడి పండ్లు మంచిగా మాగినవి కోసుకొని కడుపు నిండా కమ్మగా తినింది. సుధాకర్ తోటలోకి పోయి ఒక చోట గుంత తీసి తిన్న తొక్కలు టెంకలు అన్నీ అందులో వేసి ఒక తొక్క మాత్రం సగం బయటకు కనబడేలా పూడ్చిపెట్టింది. కొన్ని పండ్లు బుట్ట నిండా నింపుకొని నెత్తిన పెట్టుకొని బయలుదేరింది. సుధాకర్ పొలానికి ఒక్కడే పోతా ఉంటే నక్క పండ్ల బుట్టతో ఎదురొచ్చి, అయ్యా, అడవి నుంచి కలకండ లాంటి తీయని దూర పండ్లు తెచ్చిన ముసలిదాన్ని, ఊళ్ళోకి పోయి అమ్ముకునేంత ఓపిక లేదు. ఒక్క పండు కొరికి చూసి మీకు నచ్చితే తోచినంత ఇయ్యండి అనింది. బాగా చవగ్గా తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని సుధాకర్ దాని చేతిలో 200 పెట్టి ఆ గంప పండ్లన్నీ తీసుకొని మరలా ఇంటికి పోయాడు. కాసేపటికి రాజయ్య తోటలోకి వచ్చాడు. చూస్తే ఇంకేముంది, మామిడి పండ్లు లేవు. దొంగలెవరైనా వచ్చారా అని చుట్టూ చూశాడు. ఎట్లా వేసిన కంచె అట్లాగే ఉంది. ఏమైపోయినాయబ్బా పండ్లన్నీ అని చుట్టూ చూస్తా ఉంటే సుధాకర్ తోటలో సగం తొక్క ఎండకు మిలమిలమిల మెరుస్తా కనబడింది. పోయి తవ్వి చూశాడు. ఇంకేముంది, లోపల తొక్కలు టెంకలు కనబడ్డాయి. సుధాకరే తిన్నాడా లేక ఎవరైనా తిని తొక్కలు ఇక్కడ గుంత తీసి పెట్టారా అని ఆలోచించుకుంటా ఇంటికి బయలుదేరాడు. దారిలో సుధాకర్ చిన్న కూతురు అరుగు మీద కూర్చొని మామిడి పండు తినుకుంటా కనబడింది. ఆ పండు చూడగానే అది తన చెట్టుకు కాసిందే అని అర్థమయ్యింది. సుధాకర్ మీద పీకల వరకు కోపం వచ్చింది. కానీ స్నేహితుణ్ణి ఏమీ అనలేక దాన్ని మనసులోనే అణచిపెట్టుకున్నాడు. సాయంత్రం సుధాకర్ రాజయ్య వాళ్ళింటికొచ్చాడు. మాటల మధ్యలో, ఏం సుధాకర్, మామిడి పండ్లు ఎలా ఉన్నాయి? మీ పాప తింటా ఉంటే చూసా. ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు రాజయ్య. దానికి సుధాకర్ నవ్వుతా, అవా, పొద్దున్నే కొనుక్కొచ్చానులే. నెయ్యితో చేసిన మెత్తని మైసూరుపాకు లెక్క భలే తీయగున్నాయి అన్నాడు. ఆ మాటలకు రాజయ్య, వీడు దొంగతనం చేసిందిగాక మళ్ళా కొనుక్కొచ్చినానని నా ముందే అబద్ధాలు ఆడుతున్నాడు అనుకొని కోపంగా, ఎందుకట్లా చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతావు? అడిగితే నేను కోసిచ్చేటోన్ని కదా. అయినా ఎవరికో అమ్మినవి ఎట్లా ఒక్క మాట కూడా చెప్పకుండా మట్టసంగా తిని రావడమేనా? కొంచెం కూడా ముందు వెనుక ఆలోచించేది లేదా అన్నాడు. సుధాకర్కు ఆ మాటలతో మనసు చివుక్కుమంది. స్నేహితునితో గొడవ పడడం ఇష్టం లేక మారు మాట్లాడకుండా గమ్మున ఇంటికి వెళ్ళిపోయాడు. మనసంతా బాధతో నిండిపోయింది. స్నేహితుడని చూడకుండా ఎంత మాటలన్నాడు. నిక్కళ్ళు వేసుకున్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతున్నామే, నా గురించి ఆ మాత్రం తెలీదా? తూ, ఇటువంటి వాడితోనా ఇన్నాళ్ళు స్నేహం చేసింది. ఇకపై సచ్చిన వాణ్ణి కన్నెత్తి చూడకూడదు, పన్నెత్తి పలకరియకూడదు అనుకున్నాడు. సుధాకర్ ఇంట్లో 2 కోళ్లున్నాయి. సుంకులమ్మకని వాటిని బాగా మేపుతున్నాడు. రాత్రి ఏ పిల్లో కుక్కో తినిపోకుండా గంప కింద మూసి పెడతా ఉంటాడు. నక్క ఆ రోజు రాత్రి నెమ్మదిగా లోపలికి దూరి ఆ 2 కోళ్లను ఎత్తుకుపోయి హాయిగా కూర చేసి సగం కుంటి కుక్కకి పెట్టింది. ఇంకా తెల్లవారక ముందే ఆ కోడి బొచ్చు తీసుకొని పోయి రంగయ్య ఇంటి ముందున్న చెత్త కుండీలో వేసి 4 ఈకలు వాళ్ళ ఇంటి తలుపు ముందు పాడేసింది.
సుధాకర్ ప్రొద్దున లేచి చూస్తే ఇంకేముంది, కోళ్ళు లేవు. ఉరుక్కుంటా పోయి వీధి మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు 1-4 సార్లు వెతికాడు. ఎక్కడా లేవు. ఆఖరికి రాజయ్య ఇంటి ముందు దిబ్బలో కనబడ్డాయి. వాళ్ళ వాకిలి దగ్గర కూడా కొన్ని ఈకలు పడున్నాయి. ముందు రోజు రాజయ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తనను దెబ్బ కొట్టడం కోసం కోళ్ళు ఎత్తుకుపోయాడని అనుకున్నాడు. కోపంతో మండిపోతూ విసురుగా ఇంట్లోకి పోయాడు. మంచం మీద పడుకున్న రాజయ్యతో, ఏమ్రా, నీ మామిడికాయలు నేను తెంపలేదని నెత్తి నోరు కొట్టుకొని ముత్తుకున్నా నమ్మకుండా నా కోళ్ళు ఎత్తుకొనొచ్చి కూర చేసుకొని తింటావా? మనిషివా పశువ్వా నువ్వు అన్నాడు. ఆ మాటలకు సుధాకర్, వాయబ్బా, చూసినాంలే నీ ఎత్తులు. నువ్వు చేసిన మామిడికాయల దొంగతనం యాడ బయట పడతాదో ఏమో అని ముందుగానే నా మీద నిందలేస్తా ఉన్నావు. ఒక పక్క స్నేహితునిలా నటిస్తా, మరొక పక్క గోతులు తవ్వడం నీకొచ్చేమో గాని నాకు రాదు అన్నాడు. అంతే, మాట పెరిగిపోయింది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ నోటుకొచ్చినట్లు తిట్టుకోసాగారు. ఇదంతా చూస్తా ఉన్న రాజయ్య పెళ్ళాం గొడవ ఇలాగే పెరిగిపోతే ఏమవుతుందో ఏమో అని భయపడి, అన్నా, నా మాటిని ముందు ఇంటికి పో, తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా నీ కోళ్ళ సంగతి మాకెవ్వరికీ తెలీదు అంటూ సుధాకర్ చేయి పట్టుకొని పక్కకు లాగింది. సుధాకర్ కోపంగా, పిల్లికి ఎలుక సాక్ష్యమని నీ మొగుడు తప్పు చేసినా బుద్ధి చెప్పకుండా వెనకేసుకొస్తున్నావు. కొంచెమన్నా సిగ్గుండాలి మనిషి పుట్టినాక అంటూ చీదరింపుగా చెయ్యి విదిలించుకున్నాడు. అది చూసిన రాజయ్య, ఏరా, ఎన్నిసార్లు ఈ ఇంట్లో కూర్చొని లొట్టలేసుకుంటా నా పిల్లాం చేతి వంట తిన్నావు? వదినలాంటి దాన్ని పట్టుకొని సిగ్గులేదా అని తిడతావా? పోరా నా ఇంట్లోంచి బయటకు ముందు అంటూ మెడపట్టుకొని విసురుగా ముందుకు తోశా. అదే సమయంలో వాళ్ళ గొడవ గురించి తెలిసి అక్కడికి సుధాకర్ కొడుకులు ఉరుక్కుంటా వచ్చారు. తమ కళ్ళ ముందే తమ తండ్రి వీధిలోకొచ్చి ధబీమని పడడం చూసి వాళ్ళ రక్తం సలసలసల మరిగిపోయింది. మా నాన్ననే కొడతావా? ఎంత ధైర్యంరా నీకు అంటూ ఇంట్లోకి దూరి రాజయ్యను పట్టుకొని వీధిలోకి ఈడ్చుకొని వచ్చి కింద మీద పడేసి తన్నసాగారు. సుధాకర్ ఇంటి పక్కనే పెద్ద సుంకన్న ఉంటాడు. ఆయన ఊర్లోని పెద్ద మనుషుల్లో ఒక్కడు. వాళ్ళ కులం వాళ్లకు ఆయన మాటంటే వేదం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరుగెత్తుకుంటూ పంచాయతీకి ఆయన దగ్గరకు వస్తుంటారు. ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉంటారు. కళ్ళ ముందే సుధాకర్ కొడుకులు రాజయ్యను పట్టుకొని తంతా ఉంటే సుంకన్న చూడలేకపోయాడు. రేయ్, కొంచెమన్నా చిన్న పెద్ద ఉందా? మీ నాయన వయసున్నోని పట్టుకొని అట్లా తంతా ఉన్నారు, పోతారా లేదా ఇక్కడి నుంచి అంటూ వాళ్ళ మధ్యలో దూరాడు. సందులో ఒక అంగడి వెనుక దాచిపెట్టుకొని ఇదంతా చూస్తా ఉన్న దొంగనక్క ఒక మంచి లావు రాయి తీసుకొని ఆ కులపెద్దను ఈడ్చి ఒకటి పెరికింది. అంతే, తల టప్పుమని చిట్లి రక్తం బొటబొటమని కారి తెల్ల అంగి కాస్త ఎర్ర రంగయింది. అది చూసిన ఆయన పెళ్ళాం సుధాకర్ కొడుకులే ఆమె మొగుణ్ణి కొట్టినారనుకొని, రేయ్, మీ నాయకుణ్ణి మీ కండ్ల ముందే కొట్టి చంపుతా ఉంటే చూస్తా ఊరుకున్నారేంట్రా? పొండి, పోయి మన కునపోలందరినీ పిలుచుకొని రాపోండి. ఈరోజు వాళ్ళో మనమో అటో ఇటో తేలిపోవాలా అంటూ గట్టిగా అరిచింది. అంతే, అక్కడున్న చిన్న పిల్లలు కొందరు అందరినీ పిలుచుకొని రావడానికి తలా ఒక దిక్కుకు ఊళ్ళోకి పరిగెత్తినారు. నక్క వెంటనే కొంచెం ఎర్ర రంగు వంటికి పూసుకొని సుధాకర్ కులం వాళ్ళు ఉండే వీధి వైపు ఉరకతా పోయింది. అదట్లా ఉరకతా ఉంటే చూసిన ఒకడు, ఏమైంది, ఎందుకట్లా ఉరకతా ఉన్నావు, నీ వల్లంతా ఆ రక్తమేంటి అని అడిగాడు. దానికా నక్క, పోండి పోండి, వెంటనే అందరూ ఇండ్లలోకి పారిపోయి తలుపులేసుకొని గట్టిగా గొల్లాలు పెట్టుకోండి,
సుంకన్న కులపోళ్ళు కత్తులు కర్రలు తీసుకొని మీ కులపోళ్ళందరినీ వీధుల్లో వెంటబడి సంపుతా ఉన్నారు. దొరికినారనుకో పచ్చడి అయిపోతారు. మీ ఓన్ని ఒకన్ని చంపుతా ఉంటే అయ్యో పాపమని ఆపడానికి పోతే నన్నిట్లా చావగొట్టారు అనింది దొంగ ఏడుపు ఏడుస్తా. ఆ మాటలింటానే అందరూ అదిరిపడ్డారు. ఏంది మన కులమోళ్ళని ఉరికిచ్చి కొడతా ఉన్నారా? మేమేమన్నా చేతగాని ఎదవలమా చూస్తా ఉండటానికి? రన్రా మన బలమేందో మనము చూపిద్దాం అంటూ తలా ఒక కట్టె తీసుకొని వీధుల్లోకి ఉరికారు. నిమిషాల్లో అక్కడంతా రణరంగంగా మారిపోయింది. కట్టెలు కత్తులు పైకి లేచాయి, తలలు పగిలాయి. ఊరంతా 2 వర్గాలుగా చీలిపోయింది. వాళ్ళ అవసరాలను బట్టి కొందరు ఒక కులానికి, మరికొందరు మరొక కులానికి మద్దతు పలికారు. చూస్తుండగానే ఊరంతా అంటుకుపోయింది. పొగ పైకి లేచింది. దొంగనక్క చిరునవ్వుతో కుంటి కుక్క వైపు చూసి, ఇప్పుడు అర్థమైందా ఈ మూర్ఖుల మధ్య ఎంత సులభంగా గొడవలు పెట్టవచ్చో అంది. కుంటి కుక్క చేతులెత్తి నమస్కారం చేస్తా, నిజమే, వీళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. నిజాలు తెలుసుకోవాలనే ఓపిక గాని, నిర్ధారించుకునే తెలివి గాని వీళ్ళలో చాలా మందికి లేవు అంది. సరే ఇక పోదాం పద. రాత్రంతా నిద్రలేదు. అడవికి పోయి మిగిలిన కోడికూర కమ్మగా తిని పడుకుందాం. లేచేసరికి ఊరు వల్లకాడు అయిపోతుంది అంది. ఏమో అనుకుంటిని గాని మనుషుల్లో చాలా మంది ఉత్త ఎదవలే అనుకుంటా. కుక్క నక్కతో పాటు అడవి వైపుకు అడుగులేసింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.